దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, క్రీస్తు ప్రభుల వారు వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మని ఆగమనము పెంతెకోస్తు పండుగ దినాన మనం చూస్తూ ఉన్నాము. మరి క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత 40 దినముల వరకు శిష్యులకు అగుపడుతూ మరి 40వ దినమున యెరూషలేమునకు తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ యొక్క ఒలీవలం అనేటువంటి కొండ మీద శిష్యులను కలుసుకొని వారిని ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయే ముందు మరి ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, ఇదిగో మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి. యోహాను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందుకుంటారు. కాబట్టి మీరు యెరూషలేము నుంచి వెళ్ళక పరలోకము నుంచి పరిశుద్ధాత్మని పొందుకునే వరకు, పరిశుద్ధాత్మని శక్తి చేత అభిషేకం చేత మీరు నింపబడే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి అని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆయన ఆజ్ఞ ఇచ్చిన మాదిరిగానే వారు యెరూషలేములో క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైపోయిన 40వ దినం మొదలుకొని దరిదాపు 10 దినముల వరకు వారు యెరూషలేములో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని ఎడతెగక స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మొదటి 4 వచనాల్లో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వాక్శక్తిని బట్టి వారందరూ అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘము పైన దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సన్నిధి మరి బలమైన గాలి వంటి ఒక ధ్వని వలె వారిని ఆవరించింది. ఆయన సన్నిధి పరిశుద్ధాత్మ అగ్ని వలె వారిని నింపింది. ఆయన సన్నిధి వారికి వాక్శక్తిని అనుగ్రహించి వారికి మరి దేవుని యొక్క క్రియలను వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి శక్తిని అనుగ్రహించారు. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము పాత నిబంధన గ్రంథంలో ధ్యానించినప్పుడు ఆదికాండం మొదలుకొని మరి మలాఖీ గ్రంథం వరకు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన దేవుని ఆత్మగా పిలువబడ్డాడు. ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మగా పిలువబడ్డాడు. ఆయన ప్రభువు యొక్క ఆత్మగా పిలువబడ్డాడు. ఆయన ప్రభువు యొక్క వాక్కుగా పిలువబడ్డాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన క్రీస్తు యొక్క ఆత్మగా కూడా పిలువబడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి ఆత్మగా ఆయన పిలువబడుతూ ఉన్నారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చూద్దాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మరి పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చినప్పుడు మరి అక్కడ తిమోతిని ఆయన కలుసుకున్నాడు.
అయితే వారు తిమోతి, పౌలు కలిసి మరి ఆ యొక్క లుస్త్రాలో వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే వారు అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ సంఘములు విస్తరింపజేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో పలికినటువంటి మాటలు ఏమిటి అంటే, ఇదిగో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూసారా ప్రియులారా, ముందుగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచాడన్నారు. మరి ఇక్కడ 7వ వచనంలో చూస్తే మరి యేసు ప్రభుల వారి యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదని, క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మ అలాగే పరిశుద్ధాత్మ దేవునికి మరి ఇక్కడ పర్యాయ పదములుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారి ఆత్మగా కూడా ఆయన ఇక్కడ పిలువబడుతూ ఉన్నాడు. అలాగే మరి పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రికను మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ పేతురు గారు ఆ క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మ ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి ఆత్మ అని చెబుతూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి ఆత్మ ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి క్రీస్తు ప్రభుల వారి ఆత్మ అని తెలియజేస్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. 7వ వచనం నుంచి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం గమనిస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు మహిమయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు మీరు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారి యందు మనము పొందబోయేటటువంటి ఆ నిత్య జీవాన్ని గురించి, మహిమను గురించి పేతురు గారు వివరిస్తూ, అయ్యలారా, ఈ లోకంలో మీకు శ్రమలు ఎన్నో ఎదురైనప్పటికీ మనకు కలగబోయేటటువంటి ఆ మహిమ ముందు క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు మనకు ఆయన తీసుకొచ్చేటటువంటి మహిమ ముందు ఇవన్నీ ఎన్నికలేనటువంటివి అని క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ యొక్క మరి నిత్య జీవాన్ని బట్టి, ఆ స్వాస్థ్యాన్ని బట్టి ఆయన వారికి బోధిస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో మనమందరము క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన మన విశ్వాసమునకు ఫలము ఏమిటి అంటే నిత్య జీవము. మన ఆత్మలు రక్షించబడి నిత్య జీవములో క్రీస్తు ప్రభుల వారితో ఆయన స్వాస్థ్యంలో పాలిభాగస్థలం అవుతామని చెబుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్నటువంటి క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నాడు. చూసారా పిల్లరా, క్రీస్తు ప్రభుల వారి ఆత్మచేత ప్రవచించినటువంటి ప్రవక్తలు అంటున్నాడు. మరి పాత నిబంధన గ్రంథ కాలంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా క్రీస్తు ప్రభుల వారి రాకడను గురించి ఆయన తెలియజేశాడు. హల్లెలూయా. మరి
యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు రాజు మెస్సయా అధిపతి నీలో నుండి వస్తాడని మరి మన అందరము మీకా గ్రంథంలో చదువుకుంటాం. అలాగే జకరియా గ్రంథంలో ఇదిగో నీ రాజు భారవాహకుడై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు, సియోను కుమారి ఉల్లసించుము, ఉత్సహించుము. యెషయా ప్రవచనాలు చూస్తాం, ఇదిగో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన ఎవరు? ఆ క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన ఇమ్మానుయేలను దేవుడుగా మనతో కూడా ఉండటానికి వచ్చాడనేటువంటి ఆ యొక్క ప్రవచనములన్నిటినీ వారు క్రీస్తు ప్రభుల వారి ఆత్మచేత, ఆ తమయందున్నటువంటి క్రీస్తు, తమలో ఆ నివసిస్తున్నటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ విషయాలు మనకు తెలియజేశాడు. అంతేకాదు, మరి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా, ఇక నూతన నిబంధన సంఘంలోనికి వచ్చేసరికి మరి అపోస్తల ద్వారా, శిష్యుల ద్వారా దేవుడు తన సువార్తను ప్రకటించాడు. ఈ యొక్క ఆదిమ అపోస్తల పరిచర్య ద్వారా దేవుడు మరి తన పరిచర్యను క్రీస్తు ప్రభుల వారి ఆత్మచేత నింపబడినటువంటి తన దాసుల ద్వారా, మరి పరిశుద్ధ ఆత్మచేత నింపబడినటువంటి ఈ సువార్తికుల ద్వారా, లేదంటే మరి తన శిష్యులు అపోస్తల ద్వారా దేవుడు మీకు తన సువార్తను పరిచయం చేశాడని చెబుతున్నాడు. అంటే మరి పాత నిబంధన గ్రంథకాలంలో అయితే క్రీస్తు ప్రభుల వారి ఆత్మగా ఆయన పిలువబడ్డాడు. మరి నూతన నిబంధన సంఘంలోనికి వచ్చేసరికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా పిలువబడుతూ ఉన్నాడు. అలాగే పాత నిబంధన గ్రంథకాలంలో చూస్తే ఆయన దేవుని ఆత్మగా, ప్రభువు యొక్క ఆత్మగా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అని క్రీస్తు ప్రభుల వారు ఆ యెరూషలేము మందిరంలో బోధించి, ఇదిగో నేడు మీ వినికిడిలో ఈ మాటలు నెరవేరి ఉన్నాయని దేవుని ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ దేవుని పరిశుద్ధాత్మని పొందుకోవడానికి సిద్ధపడ్డావా? ఆ క్రీస్తు ప్రభుల వారి ఆత్మని పొందుకోవడానికి సిద్ధపడ్డావా? ఆ పరిశుద్ధాత్మని అభిషేకాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఎన్ని విధములుగా మనకు ప్రత్యక్షపరచబడినప్పటికీ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నీవు నేను నెరవేర్చడానికే, తండ్రి అయిన దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, ఆ క్రీస్తు ప్రభుల వారి సువార్తను ఈ లోకమందంతటా ప్రకటించడానికే దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు తన రక్షణ స్వార్థను, ఆ క్రీస్తు ప్రభుల వారి నామములో పాపక్షమాపణను ఈ లోకమంతటికి ప్రకటించాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉంటుండగా, ఆయన ప్రణాళికలో మనం అందరం పాలిభాగస్తులం అవుదాం. ఆ పరిశుద్ధాత్మని అభిషేకాన్ని పొందుకొని, ఆయన పైనుంచి అనుగ్రహించి, పరలోకం నుంచి అనుగ్రహించి ఆ శక్తిని పొందుకొని క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా నిలబడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చుమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ కృపలో భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలనైనా. దినమిలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి అయ్యా అలనాడు పెంతెకోస్తు పండుగ దినాన సంఘము పైన కృమ్మరించినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము శక్తిని అయ్యా మాకందరికీ అనుగ్రహించి, మేమందరము పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటటువంటి ఆ అభిషేకాన్ని, శక్తిని పొందుకొని మీ చిత్తాన్ని జరిగించడానికి, ఈ లోకంలో మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాజ్య సువార్తని లోకమంతా ప్రకటించడానికి ప్రభువా బలమైన సాధనాలుగా, మహిమగల సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుమని
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.